ధ్రువుడు భారత ఇతిహాసంలో శ్రీ మహావిష్ణువు చేత ఆశీర్వదించబడి అంతరిక్షంలో ఇప్పటికీ ధ్రువ నక్షత్రముగా మనకు కనిపిస్తున్న స్వయంభువ మనువు వంశరాకుమారుడు. పెద్దలిప్పటికీ చిన్నపిల్లలకు భక్తికి కార్యనిశ్చయానికి ఉదాహరణగా ధ్రువోపాఖ్యానం ఈ ధ్రువ చరిత్రను చెబుతూ ఉంటారు. స్వయంభువ మనువు వంశమునందు పుట్టిన రాజుల యొక్క చరిత్రను చెప్పవలసిందని మైత్రేయుడు అడగగా పరాశరుడు ఇలా చెప్పసాగాడు. ఆదిమనువైన స్వయంభువునకు ప్రియంవదుడు ఉత్తానపాదుడు అని 2 కొడుకులు. ఉత్తానపాదునకు ఉత్తముడు ధ్రువుడు అని కొడుకులు 2 అని చెప్పగా మైత్రేయుడు, గురువర్య, ధ్రువుడు పరమభాగవతుడని పెద్దల మాట, అతని చరిత్ర విస్తరించి చెప్పవలసిందిగా అడగగా పరాశరుడు ఇలా చెప్పాడు. ఉత్తానపాదుడు ఏకఛత్రముగా భూమి నేలుతూ శత్రురాజుల పక్కలో బల్లమై ధైర్య శౌర్య పరాక్రమాలకు రూపమై నయమార్గాన ప్రజాపరిపాలన చేస్తూ ఉండేవాడు. నిర్విఘ్నముగా దేవ భూదేవ తృప్తిగా యజ్ఞాలు చేశాడు. దిగంత విశ్రాంతమైన యశస్సు సంపాదించిన మహారాజు. అతనికి సురుచి, సునీతి అని 2 భార్యలు. సురుచి కొడుకు ఉత్తముడు, సునీతి సుతుడు ధ్రువుడు 2 సోదరులు సమాన రూప రేఖా విలాసాలు విద్యా వివేకాలు కలవారై పెరుగుతూ ఉండగా ఒకనాడు ఉత్తానపాదుడు నిండు కొలువులో సింహాసనాసీనుడై ఉత్తముణ్ణి అంకముపై ఉంచుకొని ముచ్చటలాడుతుండగా ధ్రువుడు వచ్చి తండ్రి తొడమీద కూర్చుండడానికి సింహాసనం వద్ద నిలిచి చెయ్యి చాచాడు. ఆ సమయంలో సవతి తల్లి సురుచి సభామర్యాదను పాటించక సవతి మచ్చరముతో ధ్రువుణ్ణి వారించి, ఆగరా, ఆగు, ఈ సింహాసనం ఎక్కడానికి నా కొడుకు అర్హుడు, నువ్వు కావు. ఈ రాజుకి నేను ప్రియపత్నిని. సిరి సంపద ఐశ్వర్యం అంతా నాది. నీ తల్లి నా సవతిగా ఉండడానికి ఏదో అదృష్టం అంతే. నా దగ్గరకు వచ్చి ఏదో వాగుతూ ఉంటుంది. నేనా మాటలు లక్ష్యపెట్టను. ఈ సింహాసనం ఎక్కడానికి నా కొడుకు ఉత్తముడు తగినవాడు. నీకలాంటి ఉత్తమత్వం ఉంటే ఆ అదృష్టం నీకు కలుగుతుంది. ఊరక చెయ్యి చాస్తే ఆ అదృష్టం పట్టుతుందా? పోరా అని చెయ్యి పట్టుకొని వెనుకకు నెట్టి వీపు మీద చరిచింది. ధ్రువుడు చెమ్మగిలిన కనులతో బిరబిరా నడిచి తల్లి వద్దకు వెళ్ళి పెదతల్లి చేసిన పని తండ్రి ఉపేక్ష ఏడుస్తూ చెప్పాడు. ఆ ముద్దరాలు బయట చెంగుతో కొడుకు కన్నీళ్లు తుడిచి అల్లనల్లన ఓదార్చి ఏడుపు మానిపించి నీరు కమ్మిన తన కళ్ళ అరచేతులతో ఒత్తుకొని సన్నని కంఠస్వరంతో ఇలా అన్నది. నాయనా, సురుచి అనినదంతా నిజం. రాజు దానిపై ప్రాణాలు నిలిపి ఉన్నవాడు కనుక ఆమె కొడుకుకి ఆ మన్నన కలుగుతుంది. ఆ పద్ధతిలో మనకంత చనువెలా ఉంటుంది? అది సౌభాగ్యవతి కనుక దానికి దాని కొడుకుకి రాజు వల్ల మన్నన కలుగుతుంది. మనం మందభాగ్యులం, మనకు ఆ రాజు వల్ల మన్ననెలా కలుగుతుంది? ఇక ఆ సురుచి కొడుకు రాజై పరిపాలన చేసే సమయం వస్తే నువ్వు వాని అడుగులకు మడుగులొత్తుతూ బతకవలసి వస్తుంది. అలాంటి దౌర్భాగ్యానికి నువ్వు తల ఒగ్గితే నా కడుపున పుట్టిన ఫలితం నాకేమి దక్కుతుంది అని కంటనీరు కార్చిన తల్లిని చూసి ఓదార్చాడు ధ్రువుడు. అప్పుడు తల్లితో ఇలా అన్నాడు. అమ్మా, విచారించకు. ఆ ఉత్తముడు రాజై రాజ్యం ఏలని. ఈ రాజుకి ఈ రాజ్యం సిరి సంపద ఇచ్చినవాడు మనకి ఇవ్వడా? ఇదిగో నా మాట విను. అన్న వల్ల ఇప్పటి రాజు పొందిన రాజ్యభోగ్యాలు క్షణికములు. అలాంటి ఐశ్వర్యం నాకక్కర్లేదు. ఆ దేవతలకు పైన ఉండే 10 సూర్యచంద్రులు వెలుగుతున్నంతకాలం నేనుండడానికి సంకల్పించాను. ఒక్కటే నా ప్రతిజ్ఞ అని తల్లిని ఓదార్చి ఆ చిన్న బాలుడు ధ్రువుడు ఎలాంటి విచారం లేక తపస్సు చేసే సంకల్పం తల్లికి చెప్పి నగరం నుంచి బయల్వెడలినాడు. నగరం వెడలి సమీపాన ఉన్న ఉద్యానవనములో కృష్ణాజినములపై ఆసీనులై ఉన్న సప్తర్షులను చూసి నమస్కరించగా వారన్నారు, ఎక్కడి నుండి వస్తున్నావు? ఎవరు నువ్వు? నీ పేరేమిటి? ఒంటరిగా ఎందుకిలా వచ్చావు? అనగా
నేను ఉత్తానపాదుడనే రాజు కొడుకును. నా పేరు ధ్రువుడు. తపస్సు చెయ్యాలని ఇలా వచ్చాను. నా పూర్వపుణ్య ఫలం వల్ల మీ దర్శనమయ్యింది అని ధ్రువుడు చెప్పగా వారు ఆశ్చర్యంగా చూసి, రాజభోగాలు విడిచి ఇలా తపశ్చర్యకి నిశ్చయించుకున్నావా? ఏమిటి కారణం? నిండా 5 ఏళ్ల వాడవు, సుకుమార మోహనాకారుడవు, లవలేశమైన రోగబాధ ఉన్నట్టు కనిపించలేదు, తల్లిదండ్రులు సజీవులై ఉన్నవాడవు. ఇలాంటి నువ్వు కష్టసాధ్యమైన తపస్సుకి దిగడమేమిటి? ఇలాంటి చిన్నతనం బుద్ధి విడిచి తిరిగిపో అని అనగా, ధ్రువుడు సవతి తల్లి అనిన మాటలు, తండ్రి ఉపేక్ష, తల్లి విచారం, తన ప్రతిజ్ఞ చెప్పి ఇక తిరిగిపోయేది లేదు, దయచేసి నా సంకల్పం సఫలమయ్యేటట్టు మార్గోపదేశం చేయండి అని చేతులు జోడించి నమస్కరించాడు. ధ్రువుని సమాధానం విని వారు తమలో తాము ఇలా అనుకున్నారు. యుద్ధంలో పగవాని బాణాలకి బాధపడని రాజనందనుడు సవతి తల్లి పోటుమాటలకి బాధపడ్డాడా? ఆశ్చర్యం అని అనుకుని ధ్రువుణ్ణి చూసి, రాకుమారా, నీ కోరిక సఫలం కావాలంటే సర్వేశ్వరుడు, సర్వశక్తి సంపన్నుడు, భక్తజన పారిజాతం పద్మాక్షుణ్ణి ఉపాసించాలి. మునుపు మీ వంశకర్త స్వయంభువ మనువు, ప్రియవ్రత ఉత్తానపాదులును ఆ వాసుదేవుని భజించి కృతార్థులయ్యారు. మా వంటి మునులున్ను ఆ లక్ష్మీకాంతుని ఉపాసించి అందరికీ సమ్మాన్యులయ్యారు. కాబట్టి నువ్వు కూడా ఆ లక్ష్మీనారాయణుణ్ణి ఆరాధించు, కృతార్థుడవవుతావు అని ద్వాదశాక్షర మంత్రం ఉపదేశించి తపస్సు చేసే పద్ధతి చెప్పి కృతార్థుడవవుదుగాక అని ఆశీర్వదించారు. తర్వాత ధ్రువుడు అక్కడి నుంచి యమునా తీరాన ఉన్న మధువనమునకు వెళ్ళి యమునలో స్నానం చేసి మునులు చెప్పిన పద్ధతిన మనస్సును విష్ణువునందు లగ్నం చేసి మంత్రం జపిస్తూ బాహ్య ప్రపంచమును మరచి నిశ్చల దీక్షలో ఉన్నాడు. ఒక పాదం నేలమోపి ఊర్ధ్వబాహుడై ఉగ్ర తపస్సు చేస్తూ ఉండగా భూమి ఆ పాదం బరువులోకి లోనికి కృంగింది. చివరకు ధ్రువుని తపశ్చర్య చరాచర భూతకోటికి సహించరానిదయింది. ఆ దశలో ఇంద్రుడు ధ్రువుని తపస్సుకి విఘ్నం కలిగించాలని తలంచి యాములచే దేవతలను రప్పించి, వెళ్ళండి, భూత ప్రేత పిశాచ రూపాలతో ఉండే కూష్మాండ రాక్షస గణాలతో వెళ్ళి భయంకర ధ్వనులతో ఆ బాలుని చుట్టూ అరవండి, వాడు భయపడి తపస్సు విడిచేటట్టు చెయ్యండి అని ప్రోత్సహించాడు. యమదేవతలు ఆ రక్కసులు వివిధ క్రూర జంతువుల్లాగా మారి విషసర్పాల్లాగా, పెద్ద పులుల్లాగా, పిశాచాల్లాగా, కార్చిచ్చులాగా విషం చిమ్ముతూ మంటలు రొప్పుతూ భీకరంగా అరుస్తూ ధ్రువుని చుట్టూ తిరగగా వారి ఆటలు వాని ముందు సాగలేదు. ఒక మాయావి అయిన రాకాసి సునీతిలాగా మారి ధ్రువుని వద్దకు వచ్చి, కుమారా, ఒకే ఒక్క కొడుకువి, నన్ను వదిలి ఇలాగ కారడవికి వచ్చి తపస్సు చేయడం, నన్నేడిపించడం తగునా? ఆ విష్ణువు నీలాంటి బాలురకు వలాలిచ్చినట్టు విన్నావా? ఎందుకీ శ్రమ? అందని పండుకి అర్రుచాచినట్టు నీ పని శ్రమకరమే కాని కనిపించని ఆ విష్ణువుచే వరాలనిప్పిస్తుందా? లే లే పోదాంరా, మీ నాయనని మెప్పించి తిరుగుతూ రాజభోగాలు అనుభవించవచ్చు. ఎందుకీ కారణ్యంలో ఈ వయసులో ఒంటరితనం, ఈ తపస్సు? లే, చిన్నతనంలో ఆటపాటలతో ముద్దు మాటలతో తల్లిదండ్రులను సంతోషపెట్టడం, యుక్త వయస్సు రాగా చక్కని చుక్కలాంటి కన్నెను పెళ్లాడి ఆనందంగా జీవించడం, వయస్సు ముదిరాక అడవికి వచ్చి తపస్సు చేయడం లోకధర్మం. అలా ప్రవర్తించక ఈ వయస్సులో తపస్సేమిటి నాయనా? సవతి తల్లి ఏదో అన్నదని అలిగిలా వచ్చావు. తొందరపాటు, ఆ మాట మరచిపో. రాజ్యాధికారం మీ తండ్రి నీకు కలిగించే ఉపాయం ఆలోచించాను. రా, పట్టాభిషేకం నీకు ఎన్నో నోములు నోచి నిన్ను కన్నాను. మరి నన్ను ఏడిపించడం ధర్మమా? రా, నా మాట విను. రాజభోగాలు అనుభవిస్తూ నన్ను సంతోషపెట్టు. రావా, నీ ముందు ఇక్కడే నా ప్రాణం విడుస్తాను అని ఇలాగా ఆ మాయామాత అనిన మాటలు ఒక్కటైనా ధ్రువుని చెవికి ఎక్కలేదు. కానీ మనస్సు కమలాక్షుని ధ్యాన నిమగ్నమై ఉన్నది.
బాహ్య ప్రపంచ ప్రవృత్తి ఎరగక రాతి బొమ్మలాగా ఉన్నాడు. కదలలేదు, మెదలలేదు. ఆ సమయంలో వికృత వేషాలు ధరించి వివిధ ఆయుధాలు తిప్పుతూ భయంకరాకారులైన రాక్షసులు వచ్చి ధ్రువుణ్ణి బెదిరించి ఏమేమో చేశారు. కానీ ఫలితం సున్నా. ఆ విషయం తెలిసి ఇంద్రుడు ఇక ఉపేక్షిస్తే లోకానికే ప్రమాదం కలుగుతుందని లక్ష్మీనాథునకు విన్నవించి ధ్రువుని యొక్క తపస్సు మానిపించాలని తిన్నగా వైకుంఠానికి వెళ్ళి స్వామిని దర్శించి నమస్కరించి, లోకేశ్వర, ఉత్తానపాదుడనే రాజు యొక్క కొడుకు ధ్రువుడు మీయందు భక్తి కలవాడట. 5 ఏళ్ల బాలుడు. ఇంతవరకు అలాంటి దీక్షతో ఎవ్వరూ చెయ్యని తపస్సు చేస్తున్నాడు. మానిపించాలని ఏవేవో పనులు చేశాను, ఫలించలేదు. నిన్ను మెప్పించి నా స్థానం పొందుతాడో, సూర్యస్థానం కోరుతాడో, చంద్రస్థానం ఆక్రమిస్తాడో, ఏ దిక్పాలకత్వం పొందుతాడో ఆలోచించు ప్రభు అని బెదురుతూ అనగా శ్రీకాంతుడు చిరునవ్వు నవ్వి మోములో ఇంద్రుని చూసి, మహేంద్ర, భయపడకు. ఆ బాలుని కోరిక నాకు తెలుసు. మీ స్థానాలేవీ కోరడు. ఆ కోరికే నేను నెరవేర్చి తపస్సు మానిపిస్తాను. నువ్వు వెళ్ళు, నిర్భయంగా ఉండు అని ఇంద్రుని పంపించి వెంటనే ధ్రువుని వద్దకు వచ్చాడు. ఆదరముగా ధ్రువుని సంబోధించి, కుమారా, నీ తపస్సుకి మెచ్చి వచ్చాను. చూడు, కోరుకోవరం అని అనగా ధ్రువుడు కనులు తెరిచి నీలనీరద గాత్రుని లక్ష్మీకళాత్రుని చూసి చప్పున లేచి సాష్టాంగముగా నమస్కరించి లేచి చేతులు జోడించి ఆనందాతిరేకముచే ఒకంతసేపు మైమరచిపోయాడు. క్రమంగా స్మృతి చెంది గద్గద స్వరంతో, స్వామి, నీ దివ్యరూపం చూసి మైమరచాను. ప్రార్థించాలంటే మాట రాకుండా ఉన్నది. దయచేసి వాక్శక్తి ముందు ప్రసాదించు అని అనగా శ్రీహరి తన చేతి శంఖమును ధ్రువుని శిరస్సునుంచాడు. దానితో ధ్రువుడు నింపైన మనస్సుతో భాసిస్తూ సొంపైన వాక్కుతో శ్రీపతిని స్తుతించాడు. శ్రీరమాకళత్ర సరోజనేత్ర దివ్యరూప నిగమాంతరహస్య కళాకలాప యోగి మానసరాజ హంస నమస్తే. శ్రీపతి, ముజ్జగాల భూతగణాలలో గుణాలలో రేయింబవళ్ళు కాలమానములో నీ మూర్తి వెలుగొందుతూ ఉంటుంది. ఈశ్వర, చరాచర భూత సృష్టి పుష్టి నష్టి నీ రాజస సాత్విక తామస గుణప్రభావమని మూఢబుద్ధులు తెలియలేరు. జనార్దన, ఆవు నుంచి పాలు పితికి ఆ పాల నుంచి నెయ్యి తీసి దాని నా వావుకు పెట్టినట్లు నీ నుంచి వాక్కు పొంది ఆ వాక్కునే సంస్తుతిగా నీకు సమర్పించగా ఆనందిస్తావు. నీ నటన బహు విచిత్రము కదా అని అనేక విధాలుగా స్తుతించగా సంతసించి శ్రీకాంతుడు, నీ ఆరాధనకు స్తుతికి సంతోషించాను. నా దర్శనం వృధా కాదు, వరం కోరుకో ఇస్తాను అని అనగా ధ్రువుడన్నాడు, ప్రభు, అన్ని ప్రాణులయందు అంతర్యామివై ఉండే సర్వేశ్వరుడవు, సర్వజ్ఞుడవు. నీకు నా కోరిక చెప్పడం సముచితమా? అయినా నీ ఆజ్ఞననుసరించి మనవి చేస్తున్నాను, చిత్తగించు. నా తండ్రి కొలువులో గద్దెపై నుండగా నేను వెళ్ళి తండ్రి ఆసనం మీదికి చెయ్యి చాచగా నా సవతి తల్లి వారించి అక్కడ కూర్చోవడానికి నా కొడుకు అర్హుడు కాని నువ్వు కావు పో అని పరుషంగా అన్నది. ఆ మాటకి నేను కించపడి లోకేశ్వరుడవైన నీ వల్ల అత్యున్నతమైన దివ్యపదం పొందాలని దీక్షపట్టి ఇలా వచ్చి నిన్ను ఆరాధిస్తున్నాను. కాబట్టి నా దీక్ష సఫలం చేయవలసిందని వేడుతున్నాను. అదే నేను కోరేవరం. ధ్రువుని మాట విని మహావిష్ణువు కరుణారసభరిత హృదయుడై అన్నాడు, రాకుమారా, పూర్వజన్మంన నువ్వు ఒక బ్రాహ్మణుడవు. వేదశాస్త్రాలు చదివి కులాచారం తప్పక తల్లిదండ్రుల అతిభక్తితో సేవిస్తూ జపాదులతో నన్ను ఉపాసిస్తూ మనసు నాయందే ఉంచి ప్రవర్తిస్తూ ఉండేవాడవు. అలాంటి నువ్వు ఒక రాజుకి మిత్రుడవై అతని వైభవంతో సమాన వైభవం గల ప్రభుత్వం కోరి ఈ జన్మలో రాజనందనుడవై జన్మించావు. బాలుడవై ఉన్నా మాకు నచ్చిన భక్తుడవై ఎనలేని దీక్షతో తపస్సు చేసి మహాపుణ్యుడవయ్యావు. నీ కోరిక నెరవేరేటట్టు వరమిస్తున్నాను, విను. దేవతలకు, గ్రహాలకు, నక్షత్ర తారాగణములకు పైన ధ్రువస్థానం ఉన్నది. అది నీకిస్తున్నాను. ఆ దివ్యపదమందు నీ తల్లితో
నక్షత్ర రూపాన కల్పాంతం వరకు ఉండు, కల్పాంతమందు మోక్షమిస్తాను అని ఆనందంగా పలికి మహావిష్ణువు అంతర్హితుడయ్యాడు. ఆ సమయమందు నరసుర కిన్నెర సిద్ధ సాధ్యాదులు స్తుతిస్తూ ఉండగా తల్లితో దివ్య విమానారూఢుడై ధ్రువుడు పై స్థానానికి వెళ్ళాడు. ముందు సూర్యమండలమునకు, తరువాత చంద్ర నక్షత్ర బుధ అంగారక శుక్ర బృహస్పతి శనైశ్చర్య మండలాలకు వెళ్ళి వారి మన్ననలు పొంది సప్తర్షి మండలం దర్శించాడు. వారి అనుగ్రహంతో ధ్రువస్థానానికి చేరి అక్కడ మహాభాగ్యముతో లోకాలకు తలకట్టై నేటికి సకల జన మహానీయుడై విరాజిల్లుతూ ఉన్నాడు. ఈ ధ్రువ చరిత్ర చదివినవారు విన్నవారు యశస్ఫూర్తితో సకుటుంబముగా సుస్థిర నివాసులై శ్రీమంతులై రాణిస్తారు. ఈ ధ్రువ చరిత్ర ధైర్యం, దృఢ సంకల్పం, దేవుడిపై అచంచలమైన విశ్వాసం కలిగి ఉంటే ఎలాంటి కష్టమైనా అధిగమించి విజయం సాధించవచ్చని తెలియజేస్తుంది.